అంతమైంది. స్థల వివాదంపై జరిగిన వాగ్వాదం అనంతరం అస్వస్థతకు గురైన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఆటోనగర్కు చెందిన నిస్సార్కు 5 సెంట్ల స్థలం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కొలతలు చూపించి స్థలాన్ని అప్పగించాలని స్థానిక ఆటోనగర్ అధ్యక్షుడు జాకీర్ను పలుమార్లు కోరినట్లు వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం స్థలం వద్దకు వెళ్లిన నిస్సార్ కొలతలు చూపించాలని మళ్లీ కోరగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. అనంతరం ఇంటికి చేరుకున్న నిస్సార్ అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై నిస్సార్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. अरे फरीद को बुला रहे Basha. పెయింట్ రంజీ నంద్యాల ఆటోనగర్ నారాజేంద్రవాడ ఆటోనగర్. ఇది నిచారణ వ్యక్తి చాలా బాగా మాకు ఆటోనగర్ అసోసియేషన్ తరఫున మేము క్షమాపణ కోరుకుంటున్నాము. ఆటోనగర్ జాకీర్ గారు ముందు వచ్చి వాళ్ళ సంతాపం తెలిపి సమాధానం చెప్పాలా. ఒకటి అతనికి వచ్చి మనలో పిల్ల పుట్టిందంట, నెల పాప. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కోట్లు పోయినా కానీ పిల్లోని చచ్చలేరు వాళ్ళు. అది ముందు వచ్చేసి న్యాయం జరగాల మాకు. అది కథ సార్ నాకు కావాల్సింది. వర్కర్ను ఆ తర్వాత బాడీ బిల్డర్ మగ్బుల్ నాపేరు ఏం సార్. ఇక్కడ ఇప్పుడు జరిగిన సమస్య ఏమంటే నిషార్ అనే పిల్లోడు ఆటోనగర్ వర్కర్స్, ఆయన కూడా మామూలుగా మన లెక్కనే ఆటోనగర్ లో డిపోల్డర్ పాత మనిషి. వానకు స్థలం చూపించకుండా ఇంత 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు పిల్లోడు. వాని స్థలం చూపించకుండా ఆయన వల్ల ఏదేదో చేసి వారి స్థలం 2 అడుగులు జరుగు 3 అడుగులు జరుగు, మీకు స్థలం చూపిస్తా ఉండు, కొంచెం నిబ్బరంగా ఉండు అంటే లేదు. ఈ పిల్లోడు పోయి వేసుకుంటే లేదు ఎట్ట వేసుకుంటావు అని బెదిరియడం పిల్లోనికి. ఆ తర్వాత చాలా టార్చర్ పెట్టినారు పిల్లోనికి. ఎందుకంటే మనం కూడా ఉన్నామాడ పిల్లోడు ఎంతో మాటలు నా కాడికి వచ్చి లేదన్నా ఇట్లా చేస్తున్నాడు. నాకంటే నువ్వు పోయి ముందు స్థలం కాడ నీ స్థలం కదా ఇది, నువ్వు డిఫాల్టర్ లోనికి అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ముందు నీ స్థలంలో నువ్వు పాతుకో అని చెప్తే ఆ రోజు పాతుకున్నాడు. పాతుకున్న తర్వాత వానికి ఏం టార్చర్ చేసినాడు. ఒక వారం కిందట మళ్ళీ పెద్ద వారం కాదు, ఒక వారం కిందట ఆ పిల్లోనికి టార్చర్ చేసి ఈ రోజు ఏం చేసినారు కానీ మాత్రంగా చనిపోయినాడు. చాలా బాధ కనిపిస్తుంది సార్. కానీ ఎంతో పిల్లలు వచ్చేసి 50 మంది దాకా ఉన్నారు. ఇట్లా సతాయిస్తున్నాడు. 50 మంది దాకా ఉన్నారు పిల్లల కల్లా సతాయిస్తున్నాడు. మీరు దయచేసి మీరు ఎన్నిసార్లు తిరిగినాం, కలెక్టర్ గారు కూడా పోయినాము, ఎస్పీ గారు కూడా పోయినాము, ఆ తర్వాత మినిస్టర్ గారు కూడా పోయినాము సార్. మనకు ఎక్కడ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. మీరు ఎందుకంటే మీరు చాలా దయచేసి అందరూ ఆఫీసర్లు ఎవరైనా కానీ, ఎంప్లాయీస్ కానీ, కలెక్టర్ కానీ, అంత ఎస్పీ కానీ మనకు దయచేసి ఈ పిల్లలకు న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను సార్. అన్న మా నంద్యాల ఆటోనగర్ అన్న మనది. మన ఆటోనగర్ వర్కర్లు అంతా కలిసి మనము గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. మన స్థలాల గురించి, మన స్థలాలు తీసుకొని పోయి వేరే వాళ్ళ బెడ వాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకునేది కాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరని చెప్తున్నాడు. అట్లా చేస్తుంటే మేము ప్రతిరోజు తాలూకా సీఏ కాడ తిరిగి మనం 6 నుంచి తిరుగుతున్నాము. మన ఎస్పీ సార్ కాడ వచ్చినాము, కలెక్టర్ మేడం కాడ కూడా తిరిగినాము, అన్ని తిరిగినా కానీ మీరే చేసుకోవాలి పంచాయతీ, మీరు మా దగ్గర రాకూడదని చెప్తున్నారు సార్. కానీ ఇలానే మన దానిలో ఒక వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నాడు, నిసార్ అనే వ్యక్తి. ఆయన కొంచెం పరిస్థితి బాగాలేక, ఇంటి పరిస్థితి బాగాలేక, అన్న నా స్థలం చూపారన్నా, నేను నా స్థలం చూసుకొని
నేను ఏదైనా అమ్మకాలా ఏమైనా చేసుకోవాలని చేసుకుంటానా, ఆ స్థలం పేపర్లు పెట్టైనా లోన్ తీసుకుంటానా అని తిరుగుతున్నాడు. అతను 4 సంవత్సరాలు జాకిర్ కాడికి మన ఆర్డర్ పాపసాహెబ్ జాకిర్ కాడికి తిరుగుతున్నాడు. ఆయన ఈ రోజు రాపో రేపు రాపో అని మాకు తిప్పినట్టు ఆయన కూడా తిప్పినాడు. కానీ ఈయన మన నిసార్ అనే వ్యక్తి మా లెక్క కొంచెం గట్టి మాట్లాడడం మెతక మంచి పాపం. ఆయన బాధ ఆయనలో మనసులో కుమిలిపోతుండగా మళ్ళా ఆయనకు ఒక 10 రోజుల కింద కూడా బాధపడినాడు. ఆయన మన నువ్వేం భయపడకనైనా మేము ఉంటాంలే అని చెప్పి పిలుచుకుపోయి మనమే 4 పోయి అదే కొలత వేసుకో అని మేము కొలత వేసిచ్చినాము. మనం కొత్త కమిటీగా కొంచెం మేమంతా పోరాడుతున్నాము. మనం పోయి సంబాలు నాటి వచ్చినాక మళ్ళీ అతనికి ఫోన్ చేసి వాళ్ళు నాటితే జల్లదు, నేనే చేయాలా, ఇది వాళ్ళు చేసి నీకంటే చెల్లుతుంది, ఇంకా నేను దిగలే ప్రెసిడెంట్ గా, నాదే జరిగేది, నువ్వు వాళ్ళ కాడికి పోతే నీకు స్థలం కూడా రాదు, ఏం చేసుకోని అతనికి భయపడిచ్చినాడు సార్ పాపసాహెబ్ జాకీరు. నువ్వు కానీ వాళ్ళ కాడికి పోతే నీ స్థలం కూడా ఇట్లా అమ్మేస్తాను, నువ్వు ఆ స్టేషన్ తిరుగుపో, ఆ పోలీస్ స్టేషన్ తిరుగుపో, నీతో ఏం కాదు పో, ఏం చేసాను నేనే చేయాలని అని చెప్పినాడు సార్. అతను ఆ బాధ ఎవరు చెప్పకుండా ఆయన దిగులతో మరణించినారు సార్. నిన్న చిన్న వయసు సార్, చిన్న ఆడపిల్లలు 2 ఉన్నారు సార్ అతనికి. ఇప్పుడు ఈ పొద్దు ఆయన చనిపోయినాడని మేము దూరం పోతే మేము వర్కర్లం వల్ల రేపు పొద్దున నాకు జరిగితే కూడా నా పరిస్థితి కూడా అయితే సార్. ఇది ఈడ కనీసం అంటే మేము 150 మంది ఫసలవుతున్నాము, ఈడ అందరం మేము పోరాడుతున్నాము, ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగడం లేదు సార్. ఏమన్నా అంటే మన మినిస్టర్ సార్ గారికి కూడా తిరిగినాం సార్, కానీ ఏ న్యాయం జరగలేదు సార్. నమస్కారం. ముఖ్యమంత్రి గారికి, గురువులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన ఆటో నగర్ చంద్రబాబు ఆటో నగర్ అని పెట్టుకొని మేము పేరు పెట్టుకొని మనం జీవిస్తున్నాం. ఒక 10,000 కుటుంబాలు జీవిస్తున్నారు. దాంట్లో మన వాళ్ళు కమిటీ వాళ్ళు జాకీర్ అని, సైద్ బాషా అని, ఇంకొక ఆయన బీసీబీ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళిద్దరు కలిసి కుంభకయ్యి మన ప్రాపర్టీ అంతా కబ్జా చేసుకొని పిల్లోల దగ్గర డబ్బులు తీసుకొని సలాలు ఇయ్యక, ఇప్పుడు ఒక పిల్లోడు చచ్చిపోయినాడు హార్ట్ అటాక్ వచ్చి, దాని దెబ్బకే వాడు చూసి 4 సంవత్సరాల నుంచి తిప్పి వానికి ఇయ్యలేదు, స్థలం కొలత చేసి ఇయ్యలేదు, అందుకే చచ్చిపోయినారు. మీరు అంతా ఆంధ్రప్రదేశ్ అంతా సమస్యలు సాల్వ్ చేస్తున్నారు, మన ఆటో నగర్ సమస్య ఒకటి ఎందుకు సాల్వ్ చేయరు సార్? అది మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీరు అన్ని పోతూ పిల్లల దగ్గర ఒక దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 60,000, 70,000 అన్ని తీసుకున్నారు. సుమారు 35 మంది దగ్గర తీసుకున్నాడు. స్థలాలు ఇవ్వడం లేదు, రిజిస్టర్ చేసి ఇవ్వడం లేదు, స్థలాలు చూపించడం లేదు. ఏమంటున్నాడంటే చేస్తా అని తిప్పుంటున్నాడు కానీ చేయలేదు. అది ఏమన్నా మన కోర్టులో పెట్టింటే మన కమిటీ టైం అయిపోయింది, కమిటీ రిజిస్టర్ అయినా చేస్తానన్నాడు. అది కమిటీ అయ్యి ఎప్పుడో అయిపోయింది రిజిస్టర్. కానీ వాడు ఇట్లా తిప్పుకొని ఈ రోజు ఆ టెన్షన్తో ఒక మన పిల్లోడు చనిపోయినాడు. 32 సంవత్సరాల పిల్లోడు సార్, 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ గారు. మీరు దయచేసి ఈ మన సమస్యను, ఆటో నగర్ సమస్యను ఏం సార్ ఎట్లా చేసి అయినా మీరు ఏదో ఒకటి వచ్చి యాక్షన్ తీసుకొని మమ్మల్ని న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మీరు ఆంధ్రప్రదేశ్ అంతా అందరికీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, ఇంటింటికి పోయి తిరిగి చేస్తున్నారు. కానీ మాది ఒకసారి చూడండి సార్. 3 సార్లు మేము వచ్చిపోయినాము మన మంగళగిరికి, లోకేష్ బాబు ఆఫీస్ దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చినాము. కానీ ఆయన లోపలికి పోనీయలేదు సార్. అందుకే మేము ఆడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. దీంతో 4 సార్లు మన ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. అది మీ పేరు పెట్టుకొని బతుకుతున్నారు ఆటో నగర్లో, చంద్రబాబు నాయుడు ఆటో నగర్ అని. కొంచెం చూడండి సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సాల్వ్ చేస్తున్నారు మీరు. ఇది మనది ఒకటి పట్టుకొని మొన్న బన్గాన్పల్లికి వచ్చినారు, మీకు కలవనికి కాలేదు, మాకు కలవనియలేదు. మీరు మీటింగ్ వచ్చినారు, ఆడ కూడా కలుద్దాం అనుకున్నాము, కానీ మాకు మీ వాళ్ళు కలవనియలేదు. అందుకే సార్ దయచేసి మా అందరికీ న్యాయం చేయండి. లేకుంటే ఇంకా పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసే పరిస్థితికి వచ్చినారు సార్. ఎందుకంటే వడ్డీలకి తెచ్చి కట్టినారు సార్. ఆ పొజిషన్లో ఉన్నారు సార్. ఆ అప్పులోళ్ళు ఒత్తిడి చేసేటానికల్లా ఆ పిల్లోడు ఇప్పుడు చచ్చిపోయినోడు కూడా ఆ దిగులతోనే చనిపోయినాడు సార్. కొంచెం దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు. జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్ళు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ N ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APS RTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G. చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.